అరగంట సేపు గుండెలు బాదుకొని తన హృదయాన్ని రొమ్ములు గుద్దుకొని ఏడుస్తూ 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 పరిశుద్ధాత్మదేవుడి తనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేశాడు. హల్లెలూయా. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే దైవజనుడు ఆల్టర్కాలు ఇచ్చాడు. మీలో ఎవరైనా సరే రక్షించబడాలని ఆశపడుతున్నారా? మీ చెయ్యి పైకెత్తన్న లోపులోనే వెంటనే రాడు కింద పడవేసి దైవజనుడు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడయ్యా, ఇదిగో ఎవరో నా గురించి చెప్పారనే ఒక ఆలోచనతో నేను రాడు పెట్టి మిమ్మల్ని కొట్టాలని చూశాను. మీరు మాట్లాడిన ప్రతి మాట నా హృదయానికి తాకి నా హృదయాన్ని నొచ్చుకుంది. ఇదిగో ఈ రాత్రి నేను మారడానికే ప్రభు నన్ను ఇక్కడికి నడిపించుకున్నాడేమో అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఉన్నారు వాళ్ళు చదువుతున్న చదువులు, వారి ఆలోచనలు ఎలాగున్నాయి? కేవలం వారికి కావాల్సింది కొనివ్వడమే కాదు, ఎంతైనా ప్రేమ ఉన్నాయి. కానీ ఆ ప్రేమ వాడిని నరకంలోనికి పోయేంత ఆ ప్రేమ నీ మీద ఉండకూడదు. నీ ప్రేమ వాడిని నరకంలోనికి గిట్టేయకూడదు. నీ ప్రేమ వాడిని నిత్య జీవానికి వెళ్ళకుండా ఆపేద ఉండకూడదు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే నిశ్చయముగా దేవుని ప్రేమతో ముడివేయబడిన ప్రేమగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రభు మనకు మాట్లాడుతున్నాం సరే, మనం కనిపెట్టాం ప్రభా, నీ దగ్గర నా ప్రార్థన జీవితం ఎంత, నీ దగ్గర నాకు ఉన్న సహవాస అనుభవం ఎంత, జీవితం ఎంత, నీ దగ్గర నాకు ఉన్న సహవాస అనుభవం ఎంత, నీ దగ్గర ఇదిగో నా భక్తి జీవితం ఎంత, నీతో నాకున్న పరిశుద్ధ జీవితం ఎంత అని ఎప్పటికప్పుడే మనల్ని మనమే ఏనాడైనా పరిశీలన చేసుకున్నామా? ఈ రాత్రి పరిశీలన చేసుకునే అవకాశం ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సరి చేసుకునే భాగ్యం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కనుక ఆనాడు వాక్యం అనే బాణం వారి హృదయంలో నొచ్చుకున్న వెంటనే వారు రక్షించబడ్డారు. ఈ రోజు మనం రక్షించబడుతున్నామా? మారు మనసు పొందుతున్నామా? యేసుక్రీస్తు నామం పేరిట ఇదిగో మనము బాప్తిసం పొందుతున్నామా? ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం రక్షించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు తర్వాత మీరు చదువుకోండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఇచ్చిన ఉచితమైన రక్షణను గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే, రొమ్ములు గుద్దుకొని ఏడుస్తూ ఉంటే అమ్మా చూడండి, నా హృదయములో గట్టి ఉన్నది, నీ చేయి నా మీద. చాలండి, దేవునికి స్తోత్రం. భక్తుడిని దారి అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నిశ్చయముగా నీ బాణం నా హృదయంలో గట్టిగా నాటి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటా బాణం అంటే వాక్యం అనే బాణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, అది నా బాధలలో నెమ్మది కలగజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనబడుతున్న బాణం, ఇది వాక్యం అనబడుతున్న రక్షణ బాణం. దావీదు యొక్క హృదయంలో ఎలా ఉందో తెలుసా? గట్టిగా నాటబడిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం చెప్పగలమా? ఎప్పుడో గత వారం అయిన వాక్యం ఈరోజు మనం చెప్పమంటే చెప్పం. ఆఖరికి ఎందుకు ఈ రాత్రి జరిగిన ప్రసంగం రేపు ఎవరైనా దైవజనులు వచ్చి అడిగితే కొంతమంది మీలో బుర్రగొక్కునే వాళ్ళు ఉన్నారు. అని మన బుర్రలన్నీ ఏం బుర్రలు అంటే మట్టి బుర్రలు. కానీ మనం సమాజంలో పైకి ఎలా కనబడతాం తెలుసా? నన్ను మించిన తెలివైన వాడు, మీరు చెప్పేస్తారు గొప్ప తెలివైన వాళ్ళు మీరు, నన్ను మించిన జ్ఞానవంతుడు ఒకడు లేడు, నన్ను మించిన తెలివైనడు ఇంకొకడు లేడు అని మనం అనుకుంటాం. కానీ అది దేవుని దృష్టికి వెర్రితనంగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, నిశ్చయముగా ఇదిగో నీవు వెర్రితనంగా అనుకుంటున్న ప్రతిదాన్ని కూడా నేను ఘనముగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నువ్వు ఘనంగా ఎంచుకున్నది ఏది కూడా నేను దాన్ని ఘనంగా ఎంచను, నీచంగా. దావీదు నిశ్చయముగా తన హృదయములో దేవుని వాక్యం అనబడుతున్న బాణం గట్టిగా నాటబడింది. కనుకే తన జీవితంలో పాపము చేయటానికి అవకాశం వచ్చిన, పాపము చేసిన దేవుని పాదాలు పట్టుకొని దొర్లి గుండెలు బాదుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. గనికి కనికరించబడ్డాడు. తన యొక్క సింహాసనాన్ని తరతరాలు కూడా నిశ్చయముగా స్థిరపరిచాడు. గట్టిగా చప్పల కొడుతూ దేవుని